హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. నేను డాక్టర్ మణికంఠ సుంకర. ఈరోజు టాపిక్ ఒక వైటమిన్ గురించి. అదే వైటమిన్ బి1 లేదా థైమిన్. అది ఇందులో ఉంటుంది. ఇది రైస్. ఎప్పుడైతే మనం రైస్ కుక్ చేసుకోవడానికి వాటర్తో క్లీన్ చేస్తామో ఆ రైస్ వాటర్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది కదా, దాని నుంచి చాలా వరకు మన థైమిన్ అనేది అందుతూ ఉంటుంది. అయితే మనం ఈ మధ్య చాలా వరకు ఏం వాడుతున్నాం? పాలిష్డ్ రైస్. ఎంత తెల్లగా ఉంటే అంత అట్రాక్టివ్‌గా ఉంటది, అంత తినగలుగుతాం అనుకుంటున్నాం. కానీ చాలా వరకు ఇది రాంగ్. దానివల్ల మన హెల్త్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఎలాంటి పోషకాలు అందవు. ఈ వైటమిన్ అయితే అస్సలు అందదు. పూర్వం చూసుకుంటే ఈ దంపుడు బియ్యం అనేవి ఉండేవి. అదేంటంటే జస్ట్ ఆ పైనుండే ఈ హస్క్‌ని ఎలా రిమూవ్ చేసేవారంటే జస్ట్ దంచి రిమూవ్ చేసేవారు. అంతేగాని ఈ ప్రస్తుతం ఇప్పుడున్నట్టు మిల్లుల్లో గట్రా పైనుండే లేయర్‌ని హస్క్‌ని టోటల్‌గా రిమూవ్ చేసి ఆ తర్వాత కూడా పైన పాలిష్ చేసి స్మూత్‌గా షైన్ వచ్చేటట్టు చేస్తూ ఉన్నారు. అలా కాకుండా ఆ న్యాచురల్ ప్రాసెస్‌లోని ఆ హస్క్‌ని రిమూవ్ చేసి లోపల ఉండే జర్మ్ లేయర్ అని ఉంటుంది. అది కంప్లీట్‌లీ ఎలా ఉంటుందంటే న్యూట్రిషియస్‌గా ఉంటుంది. కంప్లీట్‌గా ప్రోటీన్స్‌తో నిండి ఉంటుంది. వైటమిన్ అనే థైమిన్‌తో కూడా ఎక్కువగా నిండి ఉంటుంది. చాలా వరకు యూజ్ అవుతూ ఉంటుందన్నమాట. అండ్ ఇంకొక ప్రాసెసింగ్ ఉంటుంది. ఉప్పుడు బియ్యం అంటారు. అంటే అయితే ఈ గ్రెయిన్స్ ఉంటాయో లైక్ ప్యాడీ ఉంటుందో దాన్ని స్టీమ్ చేస్తారు. స్టీమ్ చేసిన తర్వాత ఒక పీరియడ్ ఆఫ్ టైం వరకు దాన్ని ఎండబెట్టిన తర్వాత పైనుండే హస్క్‌ని రిమూవ్ చేస్తారు. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది? ఆ హస్క్‌లో ఉండే వైటమిన్స్ గానీ, మినరల్స్ గానీ, ఏదన్నా పోషకాలన్నీ ఆ గ్రెయిన్‌లోకి వెళ్ళి అబ్జార్బ్ అవుతాయి. తద్వారా ఎలాంటి మినరల్స్ గానీ, వైటమిన్స్‌ని కోల్పోకుండా మనకి అందిస్తూ ఉంటారు. దీనినే పారాబాయిల్డ్ రైస్ అంటూ ఉంటారు. అండ్ ఇక ఈ థైమిన్ కూడా పోర్క్‌లో కూడా ఉంటుంది. కానీ చాలా వరకు మన ఇండియన్ పాపులేషన్‌లో పోర్క్‌ని అంత ఎక్కువ మంది కన్జ్యూమ్ చేయరు. మన కన్సంప్షన్ ఎక్కడుంటుంది? రైస్ ఎలాగో స్టేపుల్ డైట్ కింద వాడుతూ ఉంటారు కాబట్టి దాని నుంచి థైమిన్ అనేది అందుతూ ఉంటుందన్నమాట. ఈ థైమిన్ డెఫిషియన్సీ వల్ల మనకి చాలా ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఈ థైమిన్ అనేది మన బాడీ ఫంక్షన్‌కి చాలా చాలా ప్రైమ్ వైటమిన్ అన్నమాట. మన ఎనర్జీ ప్రొడక్షన్ చేయడానికి కావాల్సిన ఎంజైమ్ అనేది దీని ద్వారానే మేడ్ అవుతూ ఉంటుంది. ఇక డెఫిషియన్సీ ఉండడం వల్ల, ఈ థైమిన్ లేకపోవడం వల్ల మజిల్ వీక్‌నెస్ వస్తుంది. అండ్ ఈవెన్ మన పెరిఫెరల్ న్యూరోపతి వస్తుంది. అంటే మన ఈ నర్వ్స్ యొక్క ఫంక్షనింగ్ అనేది దెబ్బతినడం వల్ల చాలా ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అండ్ బ్రెయిన్ ఫంక్షనింగ్ కూడా దెబ్బతింటూ ఉంటుంది. దానివల్ల మెమరీ లాస్ గానీ, కన్‌ఫ్యూజన్ ఈ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. ఈవెన్ హార్ట్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి. అందువల్ల మీ డైలీ డైట్‌లో చాలా వరకు ఈ థైమిన్ ఉండేలాగా, అంటే లైక్ జనరల్‌గా న్యాచురల్‌గా దొరికేలా చూసుకుంటూ ఉండండి. అండ్ ఈవెన్ మన ఇండియన్ గవర్నమెంట్ కూడా చాలా కంట్రీస్ ఏం చేస్తున్నాయంటే ఇప్పుడుండే లైక్ ఆటా గానీ, మైదా గానీ వీటిలో ఫోర్టిఫై చేయాలని చెప్పి వాళ్ళు అడ్వైస్ చేస్తూ ఉన్నారనమాట. కంపల్సరీ ఫోర్టిఫికేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. మీరు కొనుక్కునే ప్రతి ఫ్లోర్‌లో గానీ ఈ థైమిన్‌ని యాడ్ చేయాలి అని చెప్పి వాళ్ళు రెగ్యులేషన్స్ తీసుకొచ్చారు ప్రతి కంట్రీస్. ఇక కొంతమందయితే గనక ఆల్కహాల్ చాలా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. మనం ఏ రూపంలో తీసుకున్న డైటరీ థైమిన్ అయినా సరే, లేదా ఫోర్టిఫికేషన్ తీసుకునే థైమిన్ గూడా మన ఇంటెస్టైన్, మన జీఐటీలో వెళ్ళిన తర్వాత అబ్జార్ప్షన్ జరుగుతూ ఉంటుంది. ఇన్ కేస్ మనం కొంతమందిలో ఏదైనా ఆల్కహాల్ ఎక్కువ కన్సంప్షన్ చేస్తున్నారనుకోండి. ఈ అబ్జార్ప్షన్ అనేది ఇంపీడ్ అవ్వడం వల్ల వాళ్ళు కూడా ఈ థైమిన్ డెఫిషియన్సీ చూస్తూ ఉంటాం. ఈసారి నుంచి మీరు అట్‌లీస్ట్ ఈ హైలీ పాలిష్డ్ రైస్ కాకుండా లైక్ ఆల్మోస్ట్ అన్‌ప్రాసెస్డ్ గానీ, లేదా పారాబాయిల్డ్ రైస్‌ని గానీ కన్జ్యూమ్ చేస్తే గనక మీ థైమిన్ లెవెల్స్‌ని బాగా మెయింటైన్ చేయొచ్చు.